चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मूकं करोमि वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपादमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकवितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशी विभूषितकरानवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमारवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం 10వ స్కందములో 2వ అధ్యాయం శ్రీ సూత గోస్వామి వారు భగవత్ కథల శ్రవణములో ఉండేటువంటి మహత్యాన్ని ఆ భగవంతుడు శ్రద్ధావంతుల హృదయములలో ప్రవేశించి మన సాధన వలన మనం తొలగించుకోలేనటువంటి ఈ భగవద్గీతర విషయములు అందుపోయే మనస్సుని చక్కగా ఆయనే నిరోధం చేస్తారు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్ తత్వం విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. తస్మాత్ ఏకేన భగవాన్ మనసా భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా. అందువల్ల అది ఎల్లప్పుడూ ఏకాంత భావముతో ధర్మ అర్థ కామ మోక్షముల ముందు వాంఛని వదిలిపెట్టేసి
భక్తజన పాలకుడు భగవంతుడు. అతనుడే మానవులకు శ్రవణములకు తగిన వాడు, ఆయనే కీర్తన చేయడానికి తగిన వాడు, ఆయనే పూజింపదగ్గ, ఇంకెవరు చేయక్కర్లే, ఆ భగవాన్ పూజ సరిపోతుంది. వివేకులకు భక్తులు భగవానుని అనుస్మరణములు ఖడ్గము నేను చెప్పుకున్నాను. మన దగ్గర ఇంక ఏ ఆయుధం లేదు. అవిద్య మాయ పోవడానికి ఇంకా ఎటువంటి ఆయుధము లేదా మందు సాధన ఏమీ లేదు. జ్ఞానం ద్వారా పోతుందా? కర్మల ద్వారా పోనేపోదు. ఎంతో కష్టపడి సౌకర్య మహర్షి ఇంద్రియాలను జయించి బయట అయితే రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయని చెప్పి నీళ్లలో కిందకి వెళ్ళిపోయి జలస్తంభన విద్య ద్వారా యోగ మార్గంతో ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు. ఆ తపస్సు అంత ఒక క్షణంలో. కాబట్టి ఏ సాధన నమ్మడానికి వీల్లేదు, నమ్మించి మోసం చేయబట్టే అది. విశ్వామిత్రుడు 2 సంవత్సరాలు ఇన్సాగాన్ని అయ్యాడు. కాబట్టి మనకి ఏమిటా నిత్యము భగవంతుడి యొక్క స్మరణ అనేటువంటిది మనకి పొదునైన ఖడ్గం. భగవద్గీతలో 15వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెబుతాడు, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని చెప్పి. అసంగం అంటే ప్రాపంచిక విషయ సంగమును లేకుండా ఉండడము. లేకుండా ఉంటే సరిపోయిందా? సత్సంగత్యం ఉండాలి. ఇది ఒకటే సరిపోదు, అది లేకపోయినట్లయితే ఇది అది విలువే లేదు. కాబట్టి నిరంతరము భగవంతుడి యొక్క స్మరణ అనేటువంటి ఖడ్గముతో కూడిన వాడై అహంకారమును కలిగించేటువంటి ఏది చేసినా ఫలం అవశ్యం భోక్తవ్యం. అది మంచి పనైనా పుణ్యకరమైనా తప్పకుండా దాని ఫలితాన్ని మనం అనుభవిస్తేనే కానీ మనకి అక్కడి నుంచి క్లియరెన్స్ దొరకదు. నిరంతర భగవత్సంగం వలన దానికి సంబంధం లేదు, వెంటనే పోతుంది అన్నమాట. అటువంటి ఫలభోగమయము కర్మమును కూడా నాశనం చేసుకుని రెడీ అయిపోయింది. కర్మఫలం భూమి తప్పదు ఇంకా. కానీ ఒక్కసారి కనుక ఆ భగవన్ నామం నిష్కౌంట్ చేసినట్లయితే, ఏదైనా చరితామృతంలో ప్రతాపరుద్ర గజపతి రాజు గారు ఒక కుమారుడికి సేవకుడి మధ్య కాస్త విభేదాలు వచ్చి ఆయన ఇవ్వాల్సినటువంటి బాకీ చెల్లించకపోతే అతనిని ఉరికమ్మలు ఎక్కిస్తామన్నారు. ఎక్కించేసరికి అయిపోయింది అంతే. అతను ఏమీ మాట్లాడలేదు, నామం చేస్తున్నాడు. 35 ఏళ్ళలో ఒక దాడు అనమాట. అది హరినామం చేస్తూ 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 ఆయన కోసం ఎంతో మంది మహా రిక్వెస్ట్ చేశారు. చేసిన తప్పు అనుభవించవలసినదే, నాకు ఎటువంటి ప్రేమేం లేదు, ఎక్కువగా మాట్లాడి ఇక్కడ వెళ్ళిపోతాను, మళ్ళీ మళ్ళీ అడిగినట్లయితే ఎక్కడ వెళ్ళిపోతే వెళ్ళిపోతాను. వీళ్ళు భగవంతుడు కూడా కర్మ ఫలితాన్ని నిర్మూలనం చేయడు, అది భగవన్ నామం చేస్తుంది. ఆ చేయడం వలన వెంటనే రెడీ టు అందులో వేడి ఉంటారు. ఒక్క సెకండ్లో ఆయనకి పడవు. కాబట్టి అనుభవించడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఫలితం కూడా వెళ్ళిపోతున్నాం. కాబట్టి కర్మ ఫలభోగమైన కర్మకు కూడా పోతుంది. అట్టి భగవానుడి కథలయందు ఎవరికి రుచి కలగకుండా ఉంటుంది? మనకి అవసరం తెలుసుకుంటే దాని ఎందు విలువ పెరుగుతుంది. కాబట్టి ఇన్ని విధములుగా ఇంత ప్రాముఖ్యమైన భగవత్ కథ. శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కథారుచి స్యాన్ మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థ నిషేవనాత్. ఓ విప్రులారా, కూర్చున్న వాళ్ళందరూ కూడా భగవత్ కథచిత్తులై ఉన్నారు. వేదం జానాతి విప్రః, వేదము తెలిసినవాడు విప్రుడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు. పుట్టుకతో మేము బ్రాహ్మణులం అంటే పాలమధ్యంలో సాగదు. మీరు బయట రాసుకోండి. కానీ భగవంతుడి యొక్క విచారణ వచ్చేటప్పటికీ ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానము లేదా భగవంతుడి యొక్క సేవ చేస్తున్న వాడే బ్రాహ్మణుడు. అలా సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా విప్రులే.
అందుకని ఉగ్రులారా విష్ణు తీర్థమును సేవించుట వలన, సద్గురువుని సేవించుట వలన, సజ్జనులకు కృష్ణ భక్తులు సేవించుట వలన, సద్గురువుల యందు శాస్త్రవాక్కుల యందు శ్రద్ధ కలిగిన, భగవద్గదల వినుట యందు అభిలాష కలిగిన మానవునకు హరికథల యందు ఆసక్తి కలుగుతుంది. ఇక్కడే సిద్ధ శ్లోకం. తావత్ కర్మాణి ఉద్వీత నిర్విద్యేతయావద మత్కథా శ్రవణాదౌవా శ్రద్ధాయావన్న జాయతే. ఎంతవరకు మనకి భగవద్గత యందు శ్రద్ధ కలగదో అంతవరకు మిగతా విషయం చేయవలసినది. ఒక్కసారి కనుక శ్రద్ధ కలిగినట్లయితే అవన్నీ పక్కన పెట్టి వినమన్నారు. వాళ్ళు వింటారు కూడా చెప్పకండి. సున్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన కృత్యంతస్థో వ్యభద్రాణి మిథునోది సుహృత్సగా. పుణ్యశ్రవణ కీర్తనుడు భగవంతుడు, సత్పురుషులకు మేలు చెయ్యవాడు. చేసినటువంటి ధర్మం ఊరకనే పోదు, తప్పకుండా భగవంతుడు దానికి ఫలితాన్ని ఇస్తాడు. సమయం సాపేక్ష. కాబట్టి సత్వస్తువు నమ్ముతున్నట్లయితే, సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే భగవంతుడి యొక్క సహాయం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి సత్పురుషులకు మేలు చేయువాడు అనేటువంటి భగవంతుడు తన కథలను శ్రవణము చేయువారి హృదయములలో నుండి పాపవాసనలను నాశనము చేయును. ఎవరెవరైతే ప్రీతితో ఇష్టముతో భగవత్ కథలు వింటారో ఆ భగవంతుడు మన హృదయములలో ఉండేటువంటి పాప వాసనని కూడా పోగొడతాడు. ఇంకా కొన్ని మిగులుతాయి, ఒకసారి పోతాయా? లోపల ఎన్నో కోట్ల జన్మల నుంచి ఉన్నాయి. చూస్తే మళ్ళీ కూడా వస్తూ ఉంటాయి, లోపల వస్తూ ఉంటాయి. చాలా కాలంగా మనం చూసుకుపోయినట్లయితే మరకలు పడిపోయి ఉంటాయి కదా, పాములు చూసి సరిపోతుంది అలాగా. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ తదా రజస్తమో భావః కామమో భావయశ్చ యే చేతయేదైరనాదిత్తం స్థితం సత్వే ప్రసీదతి. భగవద్భక్తుల సేవ చేత, భాగవతములు శ్రవణము చేయుట చేత, కీర్తనము చేయుట చేత అమంగళాలన్నీ కూడా పోతాయి. అమంగళాలు పోవాలి అంటే ఏదేదో డబ్బు ఖర్చు పెట్టి యంత్రం కొనుక్కోవడం అవి చేయక్కర్లే. అంత శక్తి పోతుంది, శక్తి పెరుగుతూ ఉంటుంది. అనుష్ఠానం చేసే కొద్దీ ఇందులో శక్తి పెరుగుతూ ఉంటుంది. అది ఉండే కొద్దీ మళ్ళీ దాన్ని ఏదో చేయమంటారు, ఏదో గ్రహణం వచ్చింది శక్తి పోయింది మళ్ళీ చేయమండి, మళ్ళీ ఒక 10,000 జపం చేయలేదు, డబ్బులు జపం చేస్తానండి. ఇక్కడ ఆ విషయాలు కాదు, భగవద్భక్తుల యొక్క సేవ చేయాలి, భాగవతాన్ని వినాలి. విన్నదాన్ని మనం కాస్త మనం చెప్తే ఎవరు ఎదుగుతుండో మనం అని అనుకోవడం, ఆ చేయడం చేత అమ్మకలన్నీ కూడా పోతాయి. ఉత్తమ కీర్తివంతులకు శ్రీకృష్ణుని యందు మానవులకు అచలము విక్షేపరహితమునకు భక్తి కలుగును. చేస్తే మనకి ఏమొస్తుందండి? అమంగళాలు పొంది సరిపోతుందా? సరిపోదు. మరి ఏమవుతుందా? భగవంతుడు యందు, ఎవరిలో భగవంతుడు ఉత్తమ కీర్తివంతుడు, కీర్తింపదగిన వారిలో ఉత్తముడు, ఆయన కీర్తించాలి. కీర్తించినట్లయితే మానవులకు భగవంతుడి యందు అచలమైన భక్తి కలుగుతుంది. మన భక్తి చంచలం. ఈ రోజు బాగుంది, రేపు బాగోలేదు, చేయలేకపోతున్నాం, ఇక్కడ అక్కడ కాదు ఇంకో చోట, అలా అయిపోతూ ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క పాదాల విందములు ఎందే మన మనస్సు నిరంతరము ఉండాలి అంటే మన వల్ల సాధ్యం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మన మనస్సు ఇటు ఇదంతా విని అర్జునుడు చెప్పాడు, చంచలని మన కృష్ణ ప్రమాది భగవంతుడం తస్యాహం నిగ్రహం అన్యే వాయోరివ సుదుష్పరం. దాన్ని ఎలా చేయమంటారు అనుకుంటుందా? కానీ ఇలా చేస్తే ఉంటుంది. ఇలాగా భాగవతుల యొక్క సేవ, భాగవతం శ్రవణం చేయడం చేసినట్లయితే ఆ కృష్ణుని యందు మానవునకు అచంచలమైన విక్షేపరహితమైన, విక్షేపం అంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. విక్షేపం ఇతర విషయములతో వెళ్ళిపోతూ ఉంటుంది. అది తైలధారావత్ మనం చేయుంటుంది, ఆ మనసు కన్నదే
అక్కడ పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవంతుని యందు మనం ఇష్టముతో కథలు వింటాం భాగవతం, మనకి సునయాసముగా ఆ దృఢ భక్తి ఏర్పడుతుంది. అంతేకాకుండా విక్షేపడిన అంటే నైష్టిక భక్తి ఉదయిస్తే ఏమవుతుందిట, రజస్తమో గుణ భావములైన కామలోభాదులచే అభిభూతము కాకుండా మనస్సు శుద్ధ సత్వమగ్నమై ప్రసన్నమగును. ఎంతవరకు? ఈ తమోగుణము నుంచి రజోగుణములకు, రజోగుణాన్ని నుంచి సత్వగుణం నుంచి మళ్ళీ శుద్ధసత్వం వెళ్ళాలి. అక్కడ వెళ్ళనంత వరకు మనకి భగవతత్వం అవగాహన కాదు. అక్కడ వెళ్ళాలంటే ఎలాగా? సత్వగుణం అంటే మనం సాత్విక ఆహారం తీసుకుంటున్నామండి, అన్ని సకాలం ఉంటున్నాం అంటే ఏదో కొద్దిగా ఉంటుంది గుణం. కానీ ఆ శుద్ధసత్వ గుణం కావాలి అంటే మనకి ఈ భగవంతుని యందు విక్షేపడినటువంటి భక్తి ఉదయించినట్లయితే అప్పుడు రజస్తమో గుణ భావమైనటువంటి కామ క్రోధంలో ఇవన్నీ మన అక్షంతగా లోపల టెస్ట్ వేసి కూర్చున్నాయి. అవన్నీ క్రమక్రమంగా పోతాయి, వెళ్ళిపోతాయి. వాటి యందు అభిభూతము కాదు. మన మనసులో ఏదైనా కాస్త మనం వార్త వింటే శోకవార్త కరెక్ట్ అయిపోయింది, ఏడుస్తూ కూర్చోవడం అంతా పోయింది, జీవితం అయిపోయింది అనుకుంటాం. ఏదైనా ఏదైనా కానీ ఇటువంటి శుద్ధసత్వమైనట్లయితే వాడి నెత్తి మీద పిడుగు పడుతున్నా కూడా వాడు చెప్తారు. పడిపోతున్నా కూడా ఇప్పుడు భయం ఉండదు, నిర్భయంగా ఉంటారు. వాళ్ళు ఎదురుకుండా మంటలు పెట్టే సంతోషిస్తున్నారు పదార్థం. లోపల ఎటువంటి మనసులో ఉద్విగ్నత ఏముండదు అన్నమాట. ఈ ప్రాపంచిక దుఃఖముల వాటికి మనం లోను కాకుండా ఉంటాం. ఏవం ప్రసన్న మనస్సు అని భగవత్ ఆత్మ ప్రసన్నం అంటే ఆస్తి అనమాట. ప్రసన్న ఆత్మ అంటే ప్రసన్నతను పొందిన వాడిస్తే ఆ విధంగా ఉంది. శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివర్జిత తుల్య నిందా సుఖమను సంతుష్టో ఏనకనే చింత. ఇవన్నీ కావాలంటే ఎలా వస్తాయి కదా? ఇది విద్య అవన్నీ వచ్చేస్తాయి. మనం వేరే దాన్ని ప్రయత్నం చేసుకుని ఎక్కడ దొరుకుతుంది, ఇంకో దానిలో తెప్పించుకుంటాం కూడా ఎక్కడ ఉండవు. ఇవి నాలుగు లైన్ అయింది ఉండాలి, అంత సంబంధం పెట్టుకుంటే అవన్నీ వస్తాయి. కాబట్టి ఈ శుద్ధసత్వమైన మనస్సు ఉన్నట్లయితే ఏవం ప్రసన్న మనస్సు భగవద్భక్తి యోగత, భగవద్భక్తి యోగము ద్వారా ఎవరి మనస్సు ఈ విధంగా ప్రసన్నం అవుతుందో భగవతత్వ విజ్ఞానం ముక్త సంఘస్య జాయతే. అటువంటి వాడికి తత్వజ్ఞానం కలుగుతుంది. ఇంకా ముక్త సంఘం, ఈ ప్రాపంచిక విషయం సంబంధం లేకుండా ఆయన ఏమృత సప్రియ పోతూ ఉంటాం. ఏవం మృత సప్రియ నామ కీర్త్యా జాతానురాగో శుభచిత్త ఉచ్చయ్యంత అన్నమాట. ఇట్లే భగవద్భక్తి ప్రభావం వలన ప్రశాంత చిత్తుడు కామాది వాసనాశూనులకు సాధకులకు భగవతత్వ విజ్ఞానము కలుగును. అప్పుడు తత్వ విజ్ఞానం చెప్తే వచ్చేది కాదు. ఇది చెప్పినా కూడా చెప్తున్నా మనం అందరం కూడా అస్తమాను జీవుడికి సులభం కృష్ణుడు ఇచ్చి మనమంతమో కృష్ణుడు దాసులనే చెప్పుకుంటూ ఉంటాను. కానీ నేను దాసులైనటువంటి భావన కలుగుతుందా? నాకు ఏమైనా అనుభవం వచ్చిందా? ఎలా వస్తుంది? లోపలేమో అహంకారం ఇవన్నీ ఉండిపోయి లోపలికి లేదు. కానీ ఇటువంటి క్రమక్రమముగా చక్కగా భాగవతం మనం విన్నట్లయితే ఆ భగవద్ గుణములు వినడం వలన ఆయన మనకు ఇష్టం ఏర్పడి ఆ భక్తి ప్రభావము చేత మన చిత్తము శాంతమవుతుంది. ఆది అంటే దాంట్లోనే ఉన్నాయి, పెద్ద లిస్టు కూడా ఉంటాయి. కామట ఒక్కడే ఉండదు. కామ అంటే క్రోధం, లోభం, మోహం, మతం, సరే ఇవన్నీ 6 ఉంటాయి. అవన్నీ కూడా క్రమక్రమంగా శూన్యమైపోతాయి. అప్పుడు భగవత్ తత్వజ్ఞానము ఎదురుకుండా చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఉసిరికాయ అంత ఆ విధంగా మనకి తత్వజ్ఞానం తెలుస్తుంది. భిద్యతే హృదయ గ్రంథిశ్చిత్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. ఆత్మ దర్శనం ఆత్మలో ఎలా ఉంటాయి? అందుకనే సెల్ఫ్ రియలైజేషన్, థాట్ రియలైజేషన్ అంటారు. మనం ఎవరో మనకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అన్నమాట. ఆత్మ దర్శనమైనంతనే భగవతత్వవేత్త యొక్క అహంకార రూపమైన మనో శృంఖలము భిన్నమవుతుంది. అహంకారముతో నేను, నాది, తర్వాత నా వాళ్ళు చచ్చిపోయింది.
శరీరము నాది, నేనే శరీరాన్ని అనేటువంటి ఈ భ్రాంతి, తప్పుడు తత్వజ్ఞానం మనకి ఉందో అది పోదు. ఎలా పోతుందా? భగవద్ దర్శనము కానంత వరకు అది తత్వజ్ఞానం అని లభించలేదు, పోదు. అది ఎలా లభిస్తుందా? పైన చెప్పాడు కదా, సాధనం కామాది వాసన శూన్యుడైనటువంటి సాధనకు భగవతత్వ జ్ఞానము కలుగుతుంది. అలా కలిగిన తర్వాత భగవంతుడు యొక్క అహంకారమైన మనోశృంఖలము భిన్నమవుతుంది. నిత్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి అనమాట. ఆ గుడి వేసుకుంటే పాపం చిక్కులు పడిపోయింది, అది రాదు. మామూలుగా అయితే ఐదు తెప్పిస్తూ పోతే కానీ పోదు, ఇంకా అయిపోతూ ఉంటుంది. ప్రయాసంగా విడిపోవాలన్నమాట. అది ఎలా పోతుంది? ఇలా అనమాట. నిత్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయ, అది సంశయాలు పోతాయి. కాబట్టి అహంకార మనోశృంఖలం భిన్నమవుతుంది. అసద్భావనాదులైన సర్వ సంశయములు నశించును. అసద్భావన చెప్పేదాన్ని మనసు ఒప్పుకోదు, ఇంకా ఏదో కాస్తాను మనం, ఇంకా ఏదో ఉంటుందన్నమాట. అవన్నీ కూడా పోతాయి. ఈ సర్వ సంశయములు కూడా పోతాయి. ఆరంభము కాని ఫలమును నాశనం పొందును. మనకి కర్మ ఫలితాలు ఉంటాయి కదా, చెప్తూ ఉంటారు. సంచిత, ప్రారంభ, ఆగామి ఏవో ఉన్నాయి. సంచితమైనవి అలా ఉంటాయి. ఇంకా మనకి భగవంతుడు ఇవ్వలేదు. మన పుట్టుకతోటి మన యొక్క గుణములను బట్టి, మన యొక్క స్థితిని బట్టి ఎంతవరకు మనం మోయగలమో అంతవరకు మాత్రమే మనకు పెద్ద కొండంత ఉంది. ఆ కర్మలు అందరూ కొన్ని తీసిస్తారట. ఇది చాలు, ఇది చాలు, ఇది అందరికీ ఇంకా ఎక్కువ మోయలేవు. ఇవి అది సంచితం, ప్రారంభం, ఆగామి మనకి జన్మ చేసేవి, ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. కాబట్టి అన్ని కూడా అన్ని ఆరంభం కాని ఫలం అన్ని కూడా నాశనం అయిపోతాయి. అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముదా వాసుదేవే భగవతి కుర్వంతి ఆత్మ ప్రసాదని. అందువలన, ఎందువలన? ఇన్ని కాలంలో ఉండడం వలన పండితులు అతి ఆనందముతో భగవంతులకు వాసుదేవుని యందు నిత్యము మనస్సోదరముకు సేవ చేయుచుందురు. అది అందుకని అతి ఆనందముతో దొరికింది కదా, మార్గం దొరికిపోయింది. దొరకపోతే కష్టం, అడ్రస్ దొరికిపోయింది. అంటే ఫుల్ స్పీడ్ అయిపోతారు బండి, ఫుల్ స్పీడ్ కూడా వెళ్ళిపోతుంది. చేరుకోవడం తెలిసిపోయింది, అడ్రస్ వెళ్ళిపోతాయి. అడ్రస్ లో ఉండదు. కానీ ఆ లెవెల్ అంతా కలుపుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే వీళ్ళకి ఈ సాధన ద్వారా మనం భగవంతుడి యొక్క సన్నిధానము చేరుకుంటాము, మనకు ఉండేటువంటి ఈ ప్రాపంచికమైన బంధనం కూడా పోతాయి అని తెలుసుకున్న తర్వాత అది కూడా చాలా సులభమైనటువంటి మార్గము. కాబట్టి ఆనందముతో వాళ్ళు నిరంతరము అత్యానందముతో భగవంతులకు వాసుదేవుని యందు నిత్యము నిత్యం చేస్తూ ఉంటారు. మనస్సోధకము, ఆ మనస్సుని పవిత్రము చేసి శోధించేయడం బట్టి సేవను చేస్తూ ఉంటారు. సత్వం రజస్తమ ఇది ప్రకృతే గుణా తైర్యుక్త పరపురుష ఏక ఇహాస్య ధత్తే స్థిత్యాదయే హరి విరించి హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనో నృణాం స్యుః. సత్వ, రజ, తమగులు అనేటువంటి మూడును ప్రకృతి గుణములు. ప్రకృతి అంటే కనబడేటువంటి విశ్వం, ప్రపంచం, భగవంతుడి యొక్క ధామం కన్నా వేరేటువంటిది ఇది ప్రకృతి. అందులో మూడు గుణములు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమగుణం. మూడు ముఖ్యం. అది కాకుండా పవళ్ళు. సత్వగుణం 1 వంతు, తమోగుణం 50 వంతు, రజోగుణం 49 వంతులు పెడతాడు. పెడితే మనకి తిన్నం పడుకోవడం సరిపోతుంది. సత్వగుణం ఏదో ఒక్కసేపు అలా కూర్చుని కృష్ణ గుణాన్ని బట్టి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి ప్రాణికి 3 గుణముల యొక్క భావాలను బట్టి దేవతగా సత్వగుణం ఎక్కువ ఉంటుంది, రాక్షసుల తమోగుణం ఎక్కువ ఉంటుంది, మనకి రజోగుణం ఎక్కువ. మనం చెప్పి ఇంకా రాత్రి కూడా ఫోన్ చేసుకుంటూ కూర్చుంటారు చూడకుంటారు. ఆ విధంగా ఈ 3 కూడా ప్రకృతి గుణములు. ఆ 3 గుణములకు అధీశ్వరుని రూపముతో రూపం పరమపురుషుడకు నారాయణుడు ఒక్కడే.
కాబట్టి ఈ 3 గుణములు అధీశ్వరుడు పుట్ట భగవన్ నారాయణుడు ఒక్కడే. ఈ ప్రపంచం యొక్క స్థితి సృష్టి లయములకై విష్ణువు బ్రహ్మ శివుడు అను 3 నామములను ధరించి ఉన్నాడు. ఆ భగవంతుడే గుణావతారం చెప్పుకుంటాం కదా, అవతారాల్లో గుణావతారము. గుణములు 3 కాబట్టి అవతారం కూడా 3. సత్వగుణాన్ని ఆశ్రయించి శ్రీ మహావిష్ణువు పాలన చేస్తూ ఉంటాడు. రజోగుణాన్ని ఆశ్రయించి బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటాడు. తమోగుణాన్ని ఆశ్రయించి శివుడు అంతా కూడా లయం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా కానీ ముగ్గురికి కూడా మూలము నారాయణ. ఈ ప్రపంచం యొక్క స్థితి సృష్టి లయములకై విష్ణువు బ్రహ్మ శివుడు అను 3 నామములను ధరించి ఉన్నాడు. వారిలో సత్య విగ్రహములకు వాసుదేవుని వలననే శుభవనములు కలుగును గాని బ్రహ్మ రుద్రాదుల వలన కలుగును. కోపడకండి, నిత్యం సత్యం అన్నమాట. అందులో సత్య విగ్రహుడు కదా భగవంతుడు. మరి సత్య విగ్రహుడు మనం ఆశ్రయిస్తే మనకి పరిపూర్ణమైనటువంటి ఆత్మమంగళం కలుగుతుంది. మిగతా గుణములు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కొంచెం వేరుగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఈ సత్య విగ్రహుడు వాసుదేవుడు శుభాలు కలుగుతాయి. ఎంత వాడన్నారండి, మీరు వయసులో అనుకుంటూ ఉంటారు ఆ శివుడు ఇవ్వడా బ్రహ్మ ఇవ్వడా అంటే చేయండి. కష్టపడి తపస్సు చేశాడు. ధ్రువుడు తపస్సు చేశాడు. దేనికోసం? రాజ్యం కోసమో తండ్రి కూడా మొత్తం చెప్పింది. నువ్వు మళ్ళీ భగవంతుణ్ణి వేడుకొని ఆ సురుచి ఎర్రమూల కనుక పుట్టినట్లయితే అప్పుడు రాజుగారు ఒళ్ళో కూర్చుంటారు, ఒక భాగ్యం వస్తుంది. వెళ్ళిపోయాడు. సంకల్పము రాజ్యం. కానీ భగవద్ దర్శనం అయిన ఏమైందని మన ప్రవృత్తి వరం యాచే. నేను గాజుల కోసం తపస్సు చేశాను, నాకు వైద్యులు లభించిందయ్యా, నాకు ఇంకేం కావాలి? అది విష్ణు ఆరాధనలో గొప్పతనం. మన కోరికలు ఉన్నా కూడా భగవంతుడు ఆ కోరికలు తీర్చేస్తాడు, ఉంచడు. కోరికలు అక్కర్లేదు నీకు, నాకు వద్దు, ఇంకా నీ సేవ కావాలంటాడు. నేను దుష్టుడిని, నువ్వు మూర్ఖుడివి, నీకు తెలియకుండా విషయాలను అడుగుతున్నాను, అలాగే నేను ఇస్తాను. పిల్లవాడు ఏడుస్తాడు, కత్తి కావాలి ఏడుస్తాడు పిల్లలు. తల్లి ఏం చేస్తుంది? ఇస్తుందా? ఇచ్చిన ఇచ్చి తీసేస్తుంది. ఇంకో మీద ఇచ్చి మరి ఇస్తుంది. ఆ విధంగా భగవంతుడు తన యొక్క సేవ, శరణ సేవ అనేటువంటి దాన్ని ఇచ్చి విషయాన్ని ఇంకా కోరుకోనివ్వడు. అదే కనుక బ్రహ్మరుద్రాదులు అయినట్లయితే అస్మాసుడు విష్ణు శివుడు తెలియదా? తెలిసినా కూడా వాడు ఇచ్చేస్తాడు. అది వాడికి నాశనము, లోకానికి కూడా అవంతరం. బ్రహ్మగారు ఇచ్చేశాడు హిరణ్యకశిపుడికి. కొడుకుంటే సాగకూడదు, నిద్రపోయి సాగకూడదు, కింద రాకుండా ఏం సాగకూడదు, రకరకాలు చెప్పుకోవచ్చు. అన్ని సరే గ్రాండ్ అని విశ్వవిద్యాలయం ఇస్తాడా? ఎందుకని ఆయన సర్వ సోమునిచ్చేటువంటి భాగవతంలో కృష్ణస్కంధాల చివరిలో ఈ ముగ్గురు మూర్తుల్లో త్రిమూర్తుల్లో కూడా ఎవరు యజ్ఞ భాగములు పాల్గొడు లేదా ఎవరిని మనం సేవించాలి దాన్ని కూడా వాళ్ళు నిర్ణయించాలి కదా. అది దుర్గుడి వెళ్ళే చూపించాడు. కాబట్టి ఆ విష్ణువు యొక్క సత్యవికుడు వాసుదేవుడిని ఆరాధించడం వల్ల శుభఫలితములు కలుగుతాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. పార్థివాద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్తయీమయః తమసస్తు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మ దర్శనం. లౌకిక వాంఛలు కావాలంటే వాళ్ళని ముట్టుకోవాలి. ఒకరు చెప్తూ ఉంటారు, ఎవరెవరు ఆరాధిస్తే ఏ ఫలితం కలుగుతాయో. విద్యా కామస్తు వివేశం, ఆరోగ్యం కావాలంటే లక్ష్మీ దేవతను ప్రార్థించమని చెప్పి, దాంపత్యం కావాలంటే ఉమామేశ్వరుని పూజించమని చెప్పి, విజ్ఞానం కావాలంటే ఈవిడ మన శివుడిని చేయమని చెప్పి, మోక్షం ఇచ్చే జనార్దన, మోక్షం కావాలంటే విష్ణువులు ఉన్నాయి. పృథివీ వికారముకు కాష్టము కంటే ధూమము శ్రేష్టమే. పృథివీ వికారం వల్ల కాష్టమే. ఆ కర్ర కన్నా కూడా
ధూమం గొప్పది అనమాట. దానికంటే వేదోక్తములైన యజ్ఞయాగాదులను సాధించు అగ్ని శ్రేష్టమైనది. మట్టి కన్నా శ్రేష్టమైనటువంటిది కాష్టం, కాష్టము కన్నా శ్రేష్టము ధూమం, ధూమ కన్నా శ్రేష్టము అగ్ని. అట్లే తమోగుణము కంటే రజోగుణము, రజోగుణము కంటే సత్వగుణము శ్రేష్టమైనది. ఏలయన సత్వగుణము బ్రహ్మ దర్శనము చేయించున్నట్టుంది కదా. ఎందుకు గొప్పది సత్వగుణం అంటే, సత్వగుణము ద్వారా మాత్రమే మనకి భగవద్ దర్శనం అని దేవత లేదా సత్వజ్ఞానం కలుగుతుంది. అందుకని సత్వగుణమును సత్వగుణమును పెంచుకోవాలి. అందుకని ఆహార నియమాలు, ఆహారం, నిద్ర, ఎందుకు నియమాలు పెడుతున్నారు ఇవన్నీ? మనలో ఉండేటువంటి గుణములు కనుక తమో గుణం, రజోగుణం, సత్వగుణం వచ్చింది. సత్వగుణం ఉన్నట్లయితేనే మనం చెప్పేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం, సాత్వికత కలగాలి. అందుకని అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే సత్వగుణం ద్వారా మాత్రమే భగవద్ దర్శనం అవుతుంది. భగవంతమఘోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతి ఏను దానిగా. ఇట్టే సత్వగుణయుక్తులకు ఋషులు పూర్వకాలమున కేవల సత్వమయ మూర్తియు అప్రాకృతుడు వైకుంఠ అధీశ్వరులకు విష్ణువుని సేవించుచుండురి. అందుకనే మొదట్లో అంత సత్వగుణంగానే ఉండేది. సత్యయుగంలో ఎక్కువ సత్వగుణం, సత్వగుణం వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. అప్పుడు రాష్ట్రం ఉన్నారనుకోండి, వాళ్ళు తక్కువ, ఇక్కడ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉండేది. కాబట్టి సత్వగుణయుక్తులకు ఋషులు పూర్వకాలము కేవలము సత్వగుణమైనటువంటి విష్ణు ఆరాధన ఎక్కువ జరుగుతూ ఉండేది. వైకుంఠం అధీశ్వరుడు విష్ణు. అందువలన ఈ ప్రపంచమున అదృష్టవంతులకు పురుషుడు ఆ భజన ఆసక్తులకు గుణను వర్తిస్తూ ఉంటారు. అందుకనే అదృష్టవంతులు అని మానవులు, ఆ మునులు, మహర్షులు సత్యయుగంలో ఏ విధంగా అయితే సత్వగుణ ప్రధానమైనటువంటి విష్ణు ఆరాధిస్తూ ఉండేవారు, వాళ్ళని అనుసరిస్తాం. వాళ్ళ మనకి గైడ్ లైన్స్ అన్నమాట. ఇప్పుడు అటువంటిది తగ్గిపోతాం, గుణములు ఆధిక్యత కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సత్వగుణ ప్రధానంగా ఉన్నవాళ్ళు మనుషుల యొక్క, మహర్షుల యొక్క ఆశ్రయ, వాళ్ళ యొక్క అడుగుదాడులను పయనిస్తూ ఉంటారు. వారి అనుష్ఠానము కూడా చరమ కళ్యాణమునకే కల్పితమైనది. వాటి చేసే సాధన కూడా చరమ కళ్యాణం. శుభాలలో కూడా చాలా శ్రేష్టమైన శుభం. అది పొందడం కోసం ఇలా అక్కర్లేదు, ఎక్కడైనా వస్తూ ఉంటాయి బై ప్రొడక్ట్స్. సముద్ర మందనం చేస్తే వాళ్ళకి ముఖ్య ఉద్దేశము అమృతం. దానికన్నా ముందు పుట్టుకొచ్చింది ఆలాహలం. ఒక్కొక్కరు కొన్ని మంచి మంచి వస్తువులు పుట్టుకొచ్చాయి, కానీ వాళ్ళు బానే లేదు. వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం అమృతం అన్నమాట. ఆ అమృతం దొరికేందుకు సముద్ర మంత్రం చేస్తూనేమన్నారు. ఆ విధముగాని ఈ మహర్షిని ఆశ్రయించే, అనుగమనించేటువంటి సాధకులు కూడా వాళ్ళ అనుష్ఠానం కూడా చర్మ కళ్యాణం ఇచ్చేటువంటిదై ఉన్నది. చిన్న చిన్న విషయాలు కాదు, చాలా దగ్గర ఏమన్నారు చిన్న విషయమే, కానీ దానివల్ల వచ్చేటువంటి ఫలితం చాలా గొప్పది. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతిరథ నారాయణ కళాహ శాంత భజంతి అనసూయవః. అందువలన భయంకర రూపులకు భూతపతులను వదిలిపెట్టి, భూతపతులు ఉన్నారు, దిక్పాలను రకరకాల 9 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఎవరిని మనం వద్దన్నా వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది, వెంటనే వాళ్ళు ఎక్కిపోతామని ఇట్లా ఎక్కిపోతాం వద్దని చెప్తే. కాబట్టి భయంకరమైనటువంటి రోగులైనటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి ముముక్షువులు అంటే అనర్థ నివృత్తిని కోరుకునేవారు. ఇంకా మాకు ఈ జనమరణ చక్రం నుంచి మాకు వద్దు బాబోయ్, మేము నిత్యము భగవంతుడి దగ్గర ఉంటాము, భగవసేవ ఉంటాము, ఇంకా యాతన మేము అనుభవించలేము. ఏదో రంగులు రాండి కదా ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా తిరిగి రంగులు రాట్లా, ఇలా తిరిగేది జైంట్ వీల్ అంటారు.
ఆ పైరుచి కింద నుంచి పైగా తిరుగుతూనే ఉంటుంది. స్వర్గలోకం, పక్షిలోకం, పాతాళం, నరకం అలా తిరుగుతూ ఉంటారు కర్మలు బట్టి. దాని నుంచి బయటపడిపోవాలి. ఎప్పుడు పడతామట? ఈ విధముగా అనర్థ నివృత్తి పోవాలి. కాంక్షించేవారు, ముముక్షువులు, మోక్షాన్ని కోరేవారు, అసూయ రహితులు, ఇతర దేవతలు నిందింపని వారు. ఎవరు నిందింపకూడదు, ఎవరు నిందించడానికి వీల్లేదు. వాళ్ళందరినీ భగవంతుడు నియోగించాడు. వాళ్ళని ఇంద్రుణ్ణేమో స్వర్గాధిపత్యం భగవంతుడు ఇచ్చాడు, దిక్పాలందరూ భగవంతుడు నియమించాడు. నీ యొక్క ఇష్టము చేతనే బ్రహ్మ సృష్టిస్తున్నాడు, నీ ఇష్టము చేతనే విష్ణు పరిపాలన చేస్తున్నాడు, నీ ఇష్టము చేతనే శివుడు లయం చేస్తూ ఉంటాడు, నీ ఇష్టము చేతనే ప్రకృతి బంధిస్తూ ఉంటుంది. కాబట్టి అందరికీ రిమోట్ కంట్రోల్ ఎవరు? భగవంతుడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి. మిగతా వాళ్ళ మనం చిన్నది నిందు చూడకూడదు, చిన్నది చూడకూడదు. పెళ్ళైన అమ్మాయి అత్తారికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఆరాధ్యము లేదా శ్రీమంతుడు వాళ్ళ భర్త పడే, అలాంటి మిగతా వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటాడా? నీవు సేవ, నీ ఒక సేవ, నీ మాట సేవ చేస్తానే, మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోనంటే అది సంతృప్తి కలగదు. అదే ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇచ్చే చక్కగా ఉన్నట్టయితే ఆయనకి ఆనందం కలుగుతుంది, భర్తకి మంచిగా అనుకుంటుంది. ఆ విధముగానే ఈ జగత్తంతా కూడా భగవంతుడి కుటుంబం, అన్ని కూడా భగవంతుడు నియమించాడు. కాబట్టి భగవత్ ప్రసన్నత కోసం అని చెప్పి ఎవరిని మనం నిందించకుండా వాళ్ళని గౌరవిస్తూ సేవ మాత్రం భగవంతుడి సేవ. వాళ్ళని గౌరవిస్తాం, గౌరవికి ఆనందం వచ్చేటప్పటికీ విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వలన అందరికీ కూడా ప్రసన్నత కలుగుతుంది అన్నమాట. కాబట్టి సత్పురుషులు ఆ విధముగా చేస్తూ ఉంటారు. రజస్తమ ప్రకృతయ సమశీల భజంతి వై పితృభూత ప్రజేసాదీ శ్రీ ఐశ్వర్య ప్రజేప్సవ. కాబట్టి రజస్తమ స్వభావయుక్తులు, పితృభూత ప్రజాపతులతో సమానమైన శీలము గలవారు నగు మానవులు ఎవరుడా? రజస్ తమ స్వభావయుక్తులు. రజస్సు తమస్సు మనకి లోపల బాగా ఉన్నాయి. అటువంటి వాళ్ళు పితృభూత ప్రజాపతులతో సమానమైన శీలము గలవారు. ఇక్కడ పితృదేవతలు, భూతములు, ప్రజాపతులు, వాళ్ళ యొక్క తత్వం మనస్సుకి వీళ్ళ కూడా కొంచెం ఒక విధంగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది అన్నమాట. సమానమైన శీలం కలిగిన వారు వాళ్ళు ఏం చేస్తారట? ధనము కోసము, ఐశ్వర్యము కోసము, సంతానము కోసము వాళ్ళు పితృదేవతలని, భూతాలని, ప్రజాపతిని ఆశ్రయిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మానవులు గొప్పవాళ్ళే. కానీ మనలో రకరకాల కోరికలు ఉన్న కారణముగా ఆ కోరికలు తగినట్టుగా మనం వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ సేవ చేస్తూ ఉంటాం. కాబట్టి మనసుని బట్టి ఆనందం వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ ఎవరికైతే సత్వగుణ సంపన్నులు వాళ్ళు మాత్రము మహాజన ఏన కటస్సు పంథ, మహాజనుని చెప్పి శాస్త్రం ఎవరు చెప్పిందో వాళ్ళని అనుసరిస్తూ సాధన చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? దగ్గర నిర్ణయించుకొని ఏమి కావాలో నిర్ణయించుకుంటే అప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఈ ప్రాపంచిక సుఖ దుఃఖములు, వస్తువులవన్నీ కూడా మనం సాధన చేసినా చెయ్యకపోయినా అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయాల కోసం ఎవరు కూడా భగవద్ ఆరాధన చేస్తున్న పని లేదు. ఆధ్యాత్మిక కళ్యాణం, మన యొక్క చరమ సుఖము, చరమ కళ్యాణ మంగళం కోసం మనం భగవదారాధన చేయాలి. అది ఎవరు ఇస్తారో అది ముందే చెప్పాను. భాగవతం వింటుంటే అది మనకి అర్థమవుతుంటాయి. కాబట్టి ఈ విధంగా రకరకాల ఆరాధనలు ఉన్నాయి. అవన్నీ మనకి అవసరము లేదు, తెలుసుకొని తీసుకోవాలి. ఇది వింటే అనేది తెలుసుకుంటుంది అనమాట. క్షుణ్ణంగా కనుక భాగవతం విన్నట్లయితే అప్పుడు మనం భాగవతోత్తములు అవగలుగుతాం. కాబట్టి చక్కగా శ్రద్ధగా మనం విన్న కోసం ప్రయత్నం చేద్దాం.
తదనంతరము ఏం చెబుతారు దాన్ని భగవద్ అనుగ్రహం ఉంటే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.